కీర్తనల గ్రంథము 103 10వ వచనము చదువుకుందాము. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. మనం సాధారణంగా దేవుని మనకు చేసిన మేలను బట్టి, మనకు చేసిన ఉపకారములను బట్టి, మనకు చేసిన మంచి పనులను బట్టి, మంచి క్రియలను బట్టి, మనకి ఇచ్చినటువంటి మంచి ఈవులను బట్టి ఆయనను స్తుతిస్తుంటాము, గణపరుస్తుంటాము, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తుంటాము. కానీ ఈరోజు దానికి భిన్నంగా దేవుడు చేయని పనులను బట్టి మనము ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలి, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు చేయని పనులు కూడా ఉంటాయా అంటే అవును, ఉంటాయి. అవి మనము 9వ వచనము 10వ వచనంలో మనం చూస్తున్నాము. ఆయన ఎల్లప్పుడూ కూడా వ్యాజ్యమాడే దేవుడు కాదు, ఆయన నిత్యము కోపించే దేవుడు కాదు. మన పాపములను బట్టి ఆయన మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి ఆయన మనకు ప్రతిఫలం ఇవ్వలేదు. ఈ 4 విషయాలు దేవుడు చేయుట లేదు. దేవుడికి తెలుసు మన యొక్క స్వభావం, మన హృదయంలోని పాపము, ద్వేషము, అసూయ, దోషములు, ఈ తెగులు అనేది ఆయనకు బాగా తెలుసు. ఆ తెగులు వలన వచ్చేటువంటి ఆ ఫలితం మనల్ని పాప బానిసలుగా చేస్తుందని కూడా ఆయనకు తెలుసు. మనకంటే దేవుడికే ఎక్కువ తెలుసు. పాపము యొక్క మూలము తెలుసు, పాపం వలన వచ్చే ప్రతిఫలము తెలుసు, అది ఎక్కడికి దారి తీస్తుందో కూడా తెలుసు. అందుకే దేవుడు పాపాన్ని ద్వేషించే దేవుడుగా ఉన్నాడు. ఎందుకు ద్వేషిస్తున్నాడు అంటే ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని ఓర్చుకునే దేవుడు కాదు, పాపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఆయన పరిశుద్ధతలో మనం కూడా జీవించాలని ఆయన కోరుకుంటున్న దేవుడుగా ఉన్నాడు. అయితే మరి దేవుడు మనతో మన పాపములను బట్టి వ్యవహరించుట లేదు ఇక్కడ. ఎందుకంటే మన పాపములను బట్టి ఆయన ప్రతిఫలం ఇవ్వడం లేదు, మన దోషములను బట్టి ఆయన ప్రతీకారం చేయటం లేదు, నిత్యము కోపించుట లేదు, వ్యాజ్యం ఆడుట లేదు. మరి దేనితో ఏ రీతిగా ఆయన ఏ ప్రాతిపదికన మనతో ఆయన వ్యవహరిస్తున్నాడు అనగా శిలువ ప్రాతిపదికలో, శిలువ ఆధారంగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ కీర్తనాకారుడు అదే తెలియజేస్తున్నాడు. దేవుడు చేయని పనులను బట్టి మనం స్తుతించాలి ఆయనను. యేసు క్రీస్తుల వారు తాను చిందించిన రక్తము ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా, శిలువలో ఆయన మరి పరిశుద్ధ శిలువ రక్తధారలో మన పాపమంతటిని కడిగి వేచుట ద్వారా మనల్ని ఆయన రక్షించుకున్నాడు. దేవుడు తన కృపను బట్టి మనకు క్షమాపణను దయచేశాడు, ఆయనతో మనకు సమాధానాన్ని ఇచ్చాడు. అందుకే మనము దేవునికి స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. యేసు ప్రభువుల వారు సిలువలో చేసినటువంటి ఆ త్యాగము ఎంతో మరి వెలకట్టలేనటువంటిది, క్రయధనంగా చెల్లించాడు. ఎంతో ధరతో, ఖర్చుతో కూడుకున్న పని. అందుకే ప్రియమైనటువంటి వారులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితాలలో మన పాపమును బట్టి, మన దోషములను బట్టి ఆయన వ్యవహరించటం లేదు అనే విషయాన్ని బట్టి మనం సంతోషించాలి. ఎందుకంటే సిలువలో ఆయన యేసు ప్రభువుల వారు చేసిన త్యాగమును బట్టి మనకు రక్షణ లభించింది. దాన్ని బట్టి మనం యేసుని స్తుతించాలి. ఒకవేళ మనము పాపం చేయాలనే శోధన మనకు కలిగినప్పటికీ మనము యేసు ప్రభువుల వారు చెల్లించిన ధర, ఆ వెల, ఆ క్రయధనాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనం పాపాన్ని ద్వేషిస్తాము, పాపాన్ని అసహించుకుంటాము, పాపంతో ఎప్పుడు కూడా మనం స్నేహించము, పాపాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువగా చూడకూడదు. ఎప్పుడు ఏదో ఒక రూపంలో సులువుగా చిక్కుల పెట్టు మరి పాపంలో మనం పడిపోతుంటాము. కాబట్టి మనం జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా మరి తన యొక్క కంచె వేసి మనల్ని కాపాడుకుంటాడు, పాపానికి దూరంగా మనల్ని ఉంచుతాడు. ఒకవేళ ఆ శోధన వచ్చినప్పటికీ కూడా జయించగలిగినటువంటి శక్తిని, బలమును కూడా ఆయన మనకు అనుగ్రహిస్తారు. మరి ఉదయకాల సమయంలో ఎంతో మరి ఆదరణతో కూడినటువంటి, ఎంతో ప్రోత్సాహంతో కూడినటువంటి మరి మాటలను మనం చదువుకొని ఉన్నాము.
ఎందుకంటే దేవుడు చేసిన దాన్ని బట్టే కాదు కానీ దేవుడు చేయని దాన్ని బట్టి కూడా మనం కృతజ్ఞులమే. ఒకవేళ ఆయన అది చేస్తే కనుక మనం నశించి నరకానికి పోతాము. కానీ ఆయన చెయ్యలేదు. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ప్రేమ స్వరూపి అయిన దేవుడుగా ఉన్నాడు. మరి ఆ ప్రేమను మనము పొందుకుంటున్నాము అంటే అది మన గొప్పతనం కాదు, అది దేవుడి కృప. మరి ఆయన కృపను బట్టి ఆయనను స్తుతించుదాము, ఆయనను ఘనపరచుదాము, పాపాన్ని ద్వేషించుదాము, దేవుణ్ణి సంతోష పెడదాము. ప్రేమ నమ్మకం అయిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మేము పాపులం నాయన, మా స్వభావమే పాపం అయినప్పటికీ మాతో మీరు వ్యవహరించకుండా యేసుక్రీస్తుల వారు చిందించిన రక్తధారలలో మా పాపమును కడిగి మాకు క్షమాపణనిచ్చినందుకు వందనాలు. మీరిచ్చినటువంటి ఈ యొక్క ఉచితమైన కృపను బట్టి, రక్షణను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను ఘనపరుస్తున్నాము, నీకు కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. ఇంకా ఎవరైతే రక్షణ పొందని బిడ్డలు ఉన్నారో ప్రభువా, వారికి మీరు రక్షణ దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.